వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సరే ఇంజనీరింగ్ సంబంధించి ఎక్కువగా మనం చెప్తున్నారు, మీరు అలా కాకుండా ఏదైనా ఆర్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా బీకామ్ బీఎస్సీ లేకపోతే ఏదైనా డిజైన్స్కి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ ఇట్లాంటికి సంబంధించిన కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏమైనా ఉంటాయి కూడా చెప్తే బెటర్ అని చెప్పి అడుగుతున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక యూనివర్సిటీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, విశ్వభారతి యూనివర్సిటీ. సో జనరల్గా పేరు వినే ఉంటారు తప్ప విశ్వభారతి నేమ్తో చాలా కాలేజెస్ ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. విశ్వభారతి యూనివర్సిటీ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏదైతే ఉన్నారో అది ఇండిపెండెన్స్ రాకముందే ఎంతో కాలం క్రితం స్టార్ట్ చేసినటువంటి కాలేజీ. తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ సహాయంతో అది సెంట్రల్ యూనివర్సిటీ కింద రూపాంతరం చెందుకుంది. సో ఇది శాంతినికేతన్ అనే ఏదైతే మనకి ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఉన్నటువంటి విశ్వభారతి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలామంది ఇదే పేరుతో రకరకాల యూనివర్సిటీస్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో మెయిన్ క్యాంపస్ మీరు ఏదన్నా గూగుల్లో ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు యూనివర్సిటీకి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే విశ్వభారతి యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో శాంతినికేతన్ అని అన్నది ఇది మీరు టైప్ చేసినట్లయితే కరెక్ట్గా యూనివర్సిటీ వెబ్సైట్లోకి మీరు వెళతారు, మరి కన్ఫ్యూజన్ లేకుండా. వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. బేసికల్గా ఇట్ ఈస్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాలేజీ, పబ్లిక్ సెంట్రల్ యూనివర్సిటీ కింద చెప్పొచ్చు. ఇది క్యూఎస్ ర్యాంకింగ్లో కూడా ఓన్లీ యూనివర్సిటీస్ వైజ్ ర్యాంకింగ్ తీసినట్లయితే ఇండియాలో 4th ప్లేస్లో ఉంది. సో మోస్ట్ ప్రెస్టీజ్. ఇప్పటికి కూడా చెట్ల కింద పాఠాలు చెప్పడం కానీ లేకపోతే ట్రెడిషనల్గా పాత రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ కింద ఉంటాయో ఆ టైప్లో గుడారాల కింద లేకపోతే గురుకుల పాఠశాల కింద ఇప్పుడు యోగులు ఋషులు చదువు నేర్చుకునేవారు చూసారు. అప్పట్లో ఎలాగైతే సిస్టమ్ ఉందో అలాంటి సిస్టంలో మోస్ట్ నేచర్కి దగ్గరగా ఎన్నో వందల ఎకరాల్లో ఇది స్థాపించడం జరిగింది. ఇది ఇప్పటికీ ఎంతో కొంత ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ ఆ మట్టి వాసన లేకపోతే ట్రెడిషన్స్ని చాలా క్లోజ్గా మీరు చూడొచ్చు. అందు గురించి ఇక్కడ ఉన్న కోర్సులు కూడా మీరు చూసినట్లయితే మ్యూజిక్, ఆర్ట్ ఇలాంటి కోర్సులు ఎక్కువ ఉంటాయి. అంటే సైన్స్ కూడా ఉంటుంది ఇందులో, కంప్యూటర్ సైన్స్ అనేది ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా ఉంటాయి, కానీ బట్ అదర్ డిపార్ట్మెంట్స్కి చాలా పాపులారిటీ ఎక్కువ. సో ఎవరైతే రెగ్యులర్ ఇంజనీరింగ్ కాకుండా మిగతా కోర్సులకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మళ్ళీ ఏదో లోకల్లో ఉన్నటువంటి ఆ డిగ్రీ కాలేజీల్లోనో అపార్ట్మెంట్లోనో బిల్డింగ్లోనో చెత్తా చెదారంలోకి వెళ్ళకుండా కొంచెం ఇలాంటి కాలేజీలు ఏదైనా అప్లై చేసుకుని వెళ్ళినట్లయితే కొంచెం సీట్లు కూడా ఎక్కువే ఉంటాయి, వీటికి ట్రై చేసినట్లయితే ఉంటుంది. కాలేజీ వచ్చి మనకి 1921లో మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 23rd December అది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పాను కదా. ఆల్మోస్ట్ బడ్జెట్ కూడా బాగానే ఇస్తారు, ఆల్మోస్ట్ 300 నుంచి 350 కోట్ల వరకు బడ్జెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏం కోర్సులు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనేది నేను డీటెయిల్గా మీకు చెప్తాను ఇప్పుడు నేను. సో అఫ్కోర్స్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఛాన్సలర్ కింద మనకి ఉండడం జరుగుతుంది మనకి. అంటే ఇప్పటికీ సైకిల్స్ మీద వెళ్ళడం లేకపోతే పొల్యూషన్ లేకుండా కంట్రోల్ చేయడం, ప్యూర్ ట్రెడిషనల్ ఓల్డెన్ యూనివర్సిటీస్ కింద మనం కొంత స్పిరిచువల్ ఫీల్ వచ్చేటట్టుగా అదొక టూరిజం ప్లేస్ కింద కూడా దీన్ని చాలామంది వెళ్ళి చూస్తూ ఉంటారు. యాక్చువల్గా సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ 1951లో మనకి రావడం జరిగింది. ఇది మనకి కలకటా ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్ ఉందో 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శాంతినికేతన్ అండ్ శ్రీనికేతన్ 2 టౌన్స్ ఉంటాయి, 2 టౌన్స్కి మధ్యలో ఉంటుంది యాక్చువల్గా. సో ఇది ఒక జిల్లా. సో బిర్భం అనే జిల్లా ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ రైల్వే కింద వస్తుంది, రైల్వే పాయింట్ మనం చూసుకున్నట్లయితే. సో స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మొత్తం కలిపితే 10,000 వరకు ఉంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ కొంచెం ఎక్కువ ఉంటారు, 4,500 వరకు ఉంటారు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి 3,900, అలాగే డాక్టరేట్ స్టూడెంట్స్ వచ్చి 1,300 మంది వరకు ఉన్నారు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా దీన్ని గుర్తించడం జరిగింది యాక్చువల్గా. సో తర్వాత ఎంహెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే దీన్ని కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం విజిట్ చేసిన తర్వాత ఇంకొక రామ్గర్ అనే ఒక ప్లేస్ని ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేసి ఉత్తరాంచల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ఇంకొక సెకండ్ క్యాంపస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది సెకండ్ క్యాంపస్. మీరు అడ్మిషన్స్ అప్లై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో రామ్గర్ అనేది సపరేట్ క్యాంపస్, అది 2022 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇప్పుడు టెంపరీ క్యాంపస్లో ఉంది. నెమ్మదిగా ఆల్రెడీ కడుతున్నారు, పర్మనెంట్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ 5 డిపార్ట్మెంట్స్ని పెట్టారు. ఆర్ట్ అండ్ కల్చర్ ఇక్కడే ఉంటుంది, మెయిన్ క్యాంపస్లో అక్కడ కూడా ఉంటుంది. సో హిమాలయన్ స్టడీస్ కానీ, సోషల్ సైన్స్ కానీ, పబ్లిక్ పాలసీ కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ, ఈ 5 డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఈవెన్ 1971లో మీరు చూసినట్లయితే విశ్వభారతి గోల్డెన్ జూబ్లీ పేరు మీద 50 సంవత్సరాల తర్వాత 1971లో మనకు ఒక 20 పైసల స్టాంపు, మనకి ఏదైతే పోస్టల్ స్టాంప్ ఉందో పోస్టల్ స్టాంప్ను కూడా తయారు చేశారు. ఎవరి దగ్గర పోస్టల్ స్టాంప్ 20 పైసలు ఉంటే చూడండి, ఆ యూనివర్సిటీ బొమ్మ ఉంటుంది దాంట్లో. సో అట్లాగే యూనివర్సిటీ ఆల్మోస్ట్ మీకు 20 మంది వరకు వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. ఫస్ట్ వైస్ ఛాన్సలర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఉన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి చక్రవర్తి అన్న ఆయన ఇప్పుడైతే ఉన్నారు. తర్వాత మారుతూ ఉంటారులేండి ఎవరి 2 ఇయర్స్కి.
సో ఇన్స్టిట్యూట్ వచ్చేటప్పటికి జనరల్గా ఇన్స్టిట్యూట్స్, సెంటర్స్, డిపార్ట్మెంట్స్, స్కూల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సెంటర్ అంటే ఎక్స్క్లూసివ్గా దేనికి సంబంధించి ఉంటుందో ఆ సెంటర్ కింద ఉంటుంది. దీనికి ఫండింగ్ కూడా డిఎస్టీ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ ఫండింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ నేమ్స్ కూడా వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉందనుకోండి, ఫైన్ ఆర్ట్స్ అని కాకుండా వాళ్ళ కళాభవన అనేది డిపార్ట్మెంట్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు కళాభవన అని కనపడిందంటే ఇట్స్ ఇండికేట్స్ దట్ ఇట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సంగీత్ భావన అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్, డ్రామా అండ్ మ్యూజిక్. సో అట్లాగే పల్లి సంఘాతన వైభవ అంటే రూరల్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి. అలాగే రవీంద్ర భవన అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఠాగూర్ స్టడీస్ అండ్ రీసెర్చ్. సో నిప్పోన్ భవన అంటే సెంటర్ ఫర్ ఫారెస్టింగ్, ఇండో జపనీస్ రిలేషన్ సంబంధించి ఒక ఎక్స్క్లూసివ్గా సెంటరే ఉంది మనకి. అది కేఆర్ నారాయణ గారు ఎవరైతే మనకి వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారో 1994లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2 years కోర్స్ కూడా ఉంటుంది, 1 year కోర్స్ కూడా ఉంటుంది. ఎవరైతే ఇండో జపానీస్ రిలేషన్ సంబంధించి చదువుదాం అనుకుంటారో 2 courses కూడా చదవచ్చు. అది ఇట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ టు స్టార్ట్ విత్ ద జపనీస్ లాంగ్వేజ్ కోర్సెస్. అంతకుముందు అసలు జపనీస్ లాంగ్వేజ్ అనేది ఇండియాలో లేదు. ఫస్ట్ టైం 1994లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మీకు బంగ్లాదేశ్ భవన్. సో ఈ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు 2018లో బంగ్లాదేశ్ భావన అన్నది స్టార్ట్ చేసి దానికి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అసలు మనకు ఏ విధంగా డివైడ్ అయింది మన ఇండియా. సో ఈ కల్చరల్కి సంబంధించి, సోషల్ ఆస్పెక్ట్కి సంబంధించి, పొలిటికల్ ఆస్పెక్ట్కి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో నేర్చుకోవడానికి ఉంటుంది. శిక్షా భావన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జువాలజీ. ఆల్మోస్ట్ 10 డిపార్ట్మెంట్ల వరకు ఉన్నాయి. ఎవరైతే పీజీ, యూజీ కోర్సులు చేయాలో ఎక్కువ మంది మన సౌత్ ఇండియన్స్ వెళ్ళేది దీనికి వెళ్తారు. శిక్షా భావన ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి చదవడం జరుగుతుంది. ఇక్కడ కోర్సెస్ బీఎస్సీ కోర్సు ఉంటుంది, బీఎస్సీ ఆనర్స్ కూడా ఉంటుందండి. 4 years న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు లక్కీగా. 4 yearsలో కూడా మీకు బ్యాచిలర్స్ వస్తుంది. డెఫినెట్గా అది ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా గేట్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలన్నా కూడా 4 yearsకి అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటేనే ఎక్కువగా వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి అట్లాగే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఉంది, పిహెచ్డీ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎంహెచ్డీ పిహెచ్డీ కోర్స్ కూడా ఉంది. అంటే 2 ఎంఎస్సీ ప్లస్ పిహెచ్డీ ఆఫర్ చేస్తారు. ఓన్లీ ఎంఎస్సీ ఉంది, ఓన్లీ పిహెచ్డీ ఉంది, బీఎస్సీ ఉంది, బీఎస్సీ 4 years ఉంది. అలాగే విద్యాభావన అంటే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి. అంటే మీకు జనరల్గా ఎలాంటివి ఉంటాయంటే ఇండియన్ కల్చర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్కియాలజీ కానివ్వండి, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ కానివ్వండి, కంపారిటివ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ అండ్ ఎకనామిక్స్ కానీ. ఇప్పుడు ఈ వద్దన్న ఈ అపార్ట్మెంట్కి పోయి బీఏలు, బీకామ్లు చదివి సివిల్ సర్వీస్ రాస్తామని ఎన్ని చెప్పిన వినరు కదా. వాళ్ళు ఎలాంటి కాలేజీ కన్నా పోయి ఎక్కడన్నా చదవండి, కనీసం నాలెడ్జ్ అన్న వస్తుంది కనీసం. సో అట్లీస్ట్ కొంతలో కొంత బెనిఫిట్. ఈ అపార్ట్మెంట్లో ఉండి గాలి లేకుండా, అసలు వెలుతురు లేకుండా, తిండి లేకుండా, అదే హాస్టల్లో అదే రూము, ఇంటర్లోనే అదే బతుకు, డిగ్రీలో కూడా అదే బతుకుతున్నారు. చెప్పిన ఇంటర్ మీరు, అది వేరే విషయం అనుకోండి. సో అట్లీస్ట్ అలాంటి కోర్సులకు వెళ్ళాలంటే కొంచెం ఇలాంటి కాలేజీలకు వెళ్ళండి. బయటికి పంపించకూడదు. లేకపోతే కలకటాలో వెళ్తే మా అబ్బాయి ఏమైపోతాడు, హైదరాబాద్లో బీఏ చదివించుకుంటానని అంటున్నారు. సో మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. దయచేసి ఈ వీడియో వినే వాళ్ళు ఎవరైనా కొంచెం మీరు బీఏకి కానీ, ఏదైనా మాస్ కమ్యూనికేషన్ కానీ, ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్, ఇవి కొంచెం క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ పిహెచ్డీ ప్రొఫెసర్స్ ఉంటారు. కొంచెం అక్కడికి వెళ్ళి చదివినట్లయితే కొంత ఏదైనా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది ఆ కోర్సుకి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. అట్లాగే మోడర్న్ యూరోపియన్ లాంగ్వేజెస్, లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్. సో ఇది 2014లోనే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఇక్కడ. సో యూరోపియన్ సివిలైజేషన్ గురించి, లేకపోతే ఎట్లాగా ఇంపాక్ట్ వరల్డ్ మీద ఏ రకమైన ఇంపాక్ట్ ఉంది, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి. ఈవెన్ మోడర్న్ యూరోపియన్ లాంగ్వేజెస్ అంటే మీకు ఫ్రెంచ్కి సంబంధించిన లాంగ్వేజెస్, జర్మన్. ఇప్పుడు ఎలాగైతే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాగైతే ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉందో, ఇక్కడ ఒకవేళ సీట్ రాకపోతే మీరు ఇక్కడ CUET ఎగ్జామ్ రాసుకుని కౌన్సిలింగ్లో ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఇది కొంచెం బాగుంటుంది. అది జర్మన్ కానీ, ఇటాలియన్ లాంగ్వేజ్ కానీ, రష్యన్ లాంగ్వేజెస్ కానీ, ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం బెటర్గా అక్కడ ఉంటాయి మనకి. అట్లాగే భాషా భవన్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే ఏదైతే మనకి అన్నీ ఉన్నాయో అంటే లాంగ్వేజెస్, బెంగాలీ కానీ, ఇండియన్ లాంగ్వేజెస్. బెంగాలీ అది మోడర్న్ లాంగ్వేజెస్, ఇది ఇండియన్ లాంగ్వేజెస్. బెంగాలీ, హిందీ, మరాఠీ, ఒడిస్సా, సాంస్క్రిట్, కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ఇందులో కూడా ఉంటాయి. చైనీస్, జపనీస్, ఇండియన్, టిబెట్, అరబిక్, పెర్షియన్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్క్లూసివ్ కోర్సెస్ ఉన్నాయి. ఇలా టూరిస్ట్ గైడ్ల కింద కానీ వేరే రకంగా వాళ్ళకి చాలా కంపెనీస్లో ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఈ జనరల్గా లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. సో అలా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చదవచ్చు. అలాగే వినయ భవన్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఉందని 1948లో నుంచే ఉంది. ఇది యాక్చువల్గా తర్వాత ఫుల్ ప్లేజ్డ్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ కింద 1951లో స్టార్ట్ అయింది. అది ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఏదో చెప్తాం అలాంటి కోర్సెస్ ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అలాగే అంటే పల్లి శిక్షా భావన.
సో ఏదైతే అగ్రికల్చర్ సంబంధించి ఏదైతే ఉంటుందో సో ఇది ఈ ఎడ్యుకేషన్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఆనర్ కోర్స్ ఉంటుంది, 2 years ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉంటుంది. సో లేకపోతే ప్లాంట్ ప్రొటెక్షన్ కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కానీ, సాయిల్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కెమిస్ట్రీ, హార్టికల్చర్ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. పిహెచ్డీ కోర్స్ ఉంది, పీజీ కోర్స్ ఉంది, 1963లో ఉంది. అదే వినయ్ భవన్ వచ్చి 1951లోనే ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయింది. సో ఇది ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇది బేసికల్గా ఉన్న డిపార్ట్మెంట్స్, కాలేజీకి సంబంధించిన హిస్టరీ, ఎవరు స్థాపించారు ఏంటో చెప్పాను. కోర్సెస్లోకి వద్దాం మనం. బీఎస్సీ ఆనర్స్ ఏదైతే మీకు ఉంటుందో 3 years కోర్స్ ఉంటుంది. సో ఈ 3 years కోర్స్ ఏదైతే ఉంటుందో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ఏదైతే కోర్సులు ఉన్నాయో ఇవి చాలా బాగుంటాయి కోర్సెస్. ఎందుకని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇందులో రాసిన తర్వాత జామ్ ఎగ్జామ్ అని ఉంటుందంట. ఐఐటీస్కి వెళ్తారు, జామ్ ఎగ్జామ్ అని రాస్తారు. జామ్ ఎగ్జామ్ రాస్తే ఈ ఐఐటీ జామ్ వాళ్ళు ఎంఎస్సీ కోర్సులు ఉంటాయి, మ్యాథ్స్ లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి, సైన్స్ గ్రూప్స్ అన్నీ ఉంటాయి. ఎక్కువ మంది ఈ కాలేజ్ నుంచి బాగా సెలెక్ట్ అవుతూ ఉంటారు. సో ఈవేళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జనరల్గా కొంచెం చాలా సిస్టమేటిక్గా కొంచెం డీసెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు బీఎస్సీలో ఏదైనా చదవాలనుకుంటే ఈ చెత్త కాలేజీలో కాకుండా కొంచెం మంచి కాలేజీకి వెళ్ళండి. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లోకి పోయి గీతము, కేఎల్యూ ఇలాంటి కాలేజీలకు పోయి చదువుతున్నారు, అక్కడ కాదండి, ఇలాంటి కాలేజీకి వెళ్ళి చదవండి దయచేసి. కాకపోతే ఏంటంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా జాగ్రత్తగా చెప్తున్నాను. 60% మార్క్స్ ఉండాలి మీకు. ఉన్నట్లయితే జనరల్గా మినిమం అప్లై చేయడానికి ఉంటుంది. ఫిజిక్స్కి వచ్చి 70% మార్క్స్ ఉండాలి. ఎవరికైతే 11th 12th 70% మార్క్స్ ఉండి ఫిజిక్స్ మ్యాథ్స్లో కలిపి ఉంటాయో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది దీనికి. మిగిలిన ఓవరాల్ అడుగుతారు, ఇది అలా కాదు యూనివర్సిటీ. కెమిస్ట్రీ వచ్చేటప్పటికి 65% కెమిస్ట్రీ ఉంటే చాలు. మీరు మామూలుగా ఓవరాల్గా 60 ఉంటే చాలు, బట్ సబ్జెక్ట్ వైజ్ 65% ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 60% ఇన్ మ్యాథ్స్, దట్స్ ఆల్. బాటనీ 65%, లైఫ్ సైన్సెస్ ఏ చదవాలన్నా. జువాలజీ 70% ఇన్ లైఫ్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్లో ఉండాలి. స్టాటిస్టిక్స్ చాలా బాగుంటుందండి కోర్స్ ఇది. 60% ఇన్ మ్యాథమెటిక్స్లో ఉండాలి, లేకపోతే స్టాటిస్టిక్స్లో ఉన్నా పర్లేదు, మ్యాథ్స్లో ఉన్నా. కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కలిపి 60% ఉంటే సరిపోతుంది. సో ఇవి చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డెఫినెట్గా చదివిన తర్వాత యూఎస్ వెళ్ళాలన్నా కూడా 3 years 4 years తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చిన్న టైర్ 3 కాలేజీలో, డీమ్డ్ యూనివర్సిటీస్లో, స్టేట్ ఎంసెట్ కాలేజీల్లో వీటికి వెళ్ళడం కంటే ఇలాంటి కాలేజీలో బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ వెళ్ళినట్లయితే మీ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి తర్వాత ఏదైనా జామ్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. చక్కగా గేట్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. ఫారెన్ యూనివర్సిటీ ఎంఎస్ కూడా వెళ్ళొచ్చు, బీటెక్ కాదు, వీళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే మాత్రం రిలాక్సేషన్ ఉందండి. ఓన్లీ పాస్ అయితే సరిపోతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో పాస్ అయితే సరిపోతుంది. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఈ 5 మేజర్స్ ఎవరైతే చదువుతారో, అఫ్కోర్స్ బాటనీ, జువాలజీ ఎవరైతే చదువుతారో పాస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది, మీరు అప్లై చేసేయచ్చు. దీనికి ఏమీ స్పెసిఫిక్గా 60% మార్క్స్ అనేది ఉండదు. అట్లాగే ఇది ఓన్లీ బీఎస్సీ డిగ్రీయే కాదు, నేను చెప్పాను బీఏ డిగ్రీ మీకు అందుబాటులో ఉంటుంది. బీఎస్సీ ఉంటుంది, బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, అలాగే బీఎంయూఎస్ కానీ, బీఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ కానీ, బీపీఈ, అలాగే బీఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ కానీ, బీఈడి ఇవన్నీ ఉంటాయండి. సో విద్యాభావన బీఏ ఆనర్స్ 3 years ఏదైతే ఉంటుందో బెంగాలీ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఒరియా, ఫిలాసఫీ, కంపారిటివ్ రిలీజియన్, ఎకనామిక్స్ ఉందండి. ఎకనామిక్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అలాగే జాగ్రఫీ. సో మీరు చదివేటప్పుడు ఈ కోర్సెస్ చదివినప్పుడు 12th ఏం చదవాలి ఏంటనే చాలా క్లియర్గా వెబ్సైట్లో ఉంది. నేను అన్నీ చెప్పట్లేదు, మీరు చూడండి, దయచేసి చూడండి. ఎకనామిక్స్ మాత్రం చెప్తాను, 55% మార్క్స్ ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ సరిపోతుంది. చూసారు, ఎకనామిక్స్ చదవాలన్నా మ్యాథ్స్ చదవాలి. ఈ జనాలకు అర్థం అవ్వట్లేదు. హెచ్ఈసీలను లేకపోతే ఏమో సిఈసీలు చదివి ఎకనామిక్స్ చదువుతాను అని చెప్తూ ఉంటారు. అలా ఉండదండి. ఏదైనా కొంచెం బెటర్ కోర్సెస్కి వెళ్ళాలంటే మ్యాథమెటిక్స్ అడుగుతూ ఉంటారు. సో అలాగే అగ్రికల్చరల్ చదవాలన్నా కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చర్ చదవాలన్నా కూడా మళ్ళీ మ్యాథ్స్ చదవాలని చెప్తున్నారు. జాగ్రఫీ అండి, ఎవడన్నా జాగ్రఫీకి మ్యాథ్స్ చదవాలని అడుగుతాడంటే అడుగుతున్నారు. ఇది అర్థం చేసుకోండి, చెప్తున్నాం. జాగ్రఫీ చదవాలన్న యూజీలో 60% డెఫినెట్గా మీకు మ్యాథమెటిక్స్ కానీ, అట్లీస్ట్ స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు చదివి ఉండాలి. లేకపోతే ఎవరో మీరు జాగ్రఫీ చదివారనుకోండి 11th 12th జాగ్రఫీతో కాంబినేషన్ మ్యాథ్స్ కానీ, స్టాటిస్టిక్స్ చదవకపోతే ఎవరో. సో కొన్ని కాలేజీలు ఎకనామిక్స్ కాంబినేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, కొన్ని కాలేజీలు ఎవరు. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి. అలాగే 4 years కోర్స్ కూడా ఉంటాయి. 3 years ఉన్నాయి, 4 years ఉన్నాయి, 1 year ఇంకోటి ఉంటుందండి. ఒకవేళ ఎవరన్నా క్వాలిఫికేషన్ సరిగ్గా లేకపోతే 1 year ప్రిపరేటరీ కోర్స్ పెట్టి 3 years డిగ్రీ కూడా ఇస్తున్నారు వాళ్ళు. 4 years కోర్స్ కూడా ఉంది. సో అది ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది. కానీ కొన్ని లాంగ్వేజెస్కి ఇస్తారు అన్నింటికి కూడా. జపనీస్ కానీ, చైనీస్ కానీ, టిబెటన్ కానీ, పెర్షియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో 1 year ఆ లాంగ్వేజ్ నేర్పించి, ఇప్పుడు రష్యాలో అలా నేర్పిస్తారు జపాన్లో. తర్వాత 3 ఏళ్ళు ఆ లాంగ్వేజ్లో కోర్స్ ఉంటుంది. అంటే 1 year కోర్స్ని ప్రిపరేటరీ కోర్స్ అంటారు. ఇప్పుడు జపాన్ మీరు యూజీకి వెళ్ళాలనుకో, రష్యా కానీ, వాళ్ళు కూడా అంతే. మీరు 4 years యూజీని 5 years చదవాలి అక్కడ. 1 year ప్రిపరేటరీ కోర్స్ వాళ్ళే ఇస్తారు. తర్వాత లాంగ్వేజ్ 9 months ఉంటుంది. 1 year అంటే 8 to 12 months. తర్వాత వచ్చిన తర్వాత ఆ 4 years ఆ లాంగ్వేజ్లో చదవాల్సి ఉంటుంది. సేమ్ వే మీరు ఈ యూనివర్సిటీలో ఏదైతే ఫారెన్ యూనివర్సిటీ లాంగ్వేజ్ సంబంధించిన కోర్సెస్ మీరు చదవాలనుకుంటారో 1 year ప్రిపరేటరీ కోర్స్ కూడా వెళ్ళిస్తారు. అలాగే మీకు బీఎస్సీ ఆనర్స్లో ఆల్రెడీ చెప్పాను మీకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి అన్నింటి గురించి చెప్పడం జరిగింది. సో అలాగే బీపీఈ
అలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే చదువుతారో 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 17 to 22 years ఉండాలి. అలా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 1 year ఫౌండేషన్ ప్లస్ 3 years స్పెషలైజేషన్ కూడా ఉందండి ఇక్కడ. ఈ ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్ ఇది చాలా మంచి డిపార్ట్మెంట్ అండి యాక్చువల్గా. ఎవరికైతే యూసీడీ అనేది రాదో, ఎవరైనా కొంచెం మంచి కాలేజీలు రాకపోతే దయచేసి దీనికి అప్లై చేయండి. చాలా మంచి కాలేజ్ ఇది. పెయింటింగ్ కానీ లేకపోతే గ్రాఫిక్ ఆర్ట్ కానీ, డిజైన్ టెక్స్టైల్ కానీ, హిస్టరీ ఆఫ్ ది ఆర్ట్ కానివ్వండి, ఏదైతే మురాలు కానీ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ ఫైన్ ఆర్ట్స్ 4 years కోర్స్ ఉంటుంది. 1 year ఫౌండేషన్ ఇస్తాడు, 3 years స్పెషలైజేషన్ కూడా ఉంటుంది. అంటే 1 year ఫౌండేషన్ కామన్గా ఇచ్చి నెక్స్ట్ 3 years స్పెషలైజేషన్ ఇస్తాడు. ఆ స్పెషలైజేషన్స్ ఒక 6 ఇచ్చాడు. ఈ 6లో మీరు ఏదైనా చేసుకోవచ్చు, అంటే ఏది కావాలుతుంది. అట్లాగే మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ డ్రామా ఇది అన్ని చోట్ల దొరకదు. ఇది చాలా మంచి కాలేజ్ ఇది. సో MUS అంటారు, బ్యాచిలర్ ఆఫ్ MUS మ్యూజిక్ డ్యాన్స్ డ్రామా. సో రవీంద్ర సంగీత్ లేకపోతే హిందుస్థానీ క్లాసికల్ వోకల్, సితార్ లేకపోతే తబలా, ఏవైతే కూచిపూడి, ఏవైతే మణిపూరి ఏవైతే చెప్తామో, సో ఇలాంటి డ్యాన్స్కి సంబంధించిన కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో ఇలాంటివి చిన్న వాటిలో కాకుండా కొంచెం ఇక్కడికి వెళ్ళి చేసినట్లయితే కొంచెం మీకు బెటర్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అగ్రికల్చర్లో సంబంధించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. డెఫినెట్గా అగ్రికల్చర్లో ప్రీ యూనివర్సిటీలో మీరు బాటనీ లేకపోతే మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ సబ్జెక్ట్స్ మీరు చదివి ఉండాలి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వేరు, అగ్రికల్చర్ సైన్స్ వేరు, బయోటెక్నాలజీ వేరు, బయో సైన్స్ వేరు, ఫుడ్ టెక్నాలజీ వేరు, ఫుడ్ సైన్స్ వేరు. ఈ బైపీసీ వాళ్ళు ఈ టెక్నాలజీ ఇంజనీరింగ్ అన్న పదాలకి అఫీషియల్గా యూజీసీ అండ్ ఏఐసిటీ నామ్స్ ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు. ఈవెన్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో కూడా జేఈ మెయిన్స్ ద్వారానే అన్నీ ఇస్తున్నారు. ఈవెన్ బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా అంతే. సో ఈ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉంటుందో, అంటే తర్వాత మళ్ళీ నాకు చెప్పడం కుదరదని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే 12th క్లాస్ చదువుతున్నారో దయచేసి యూనివర్సిటీస్ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ కాలేజెస్ కూడా మీరు ఆ టైం ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత ఈ కాలేజెస్కి మీరు అప్లై చేసుకుని చక్కగా వెళ్ళొచ్చు. అంటే మీరు అలాగే కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు కూడా కేర్ఫుల్గా ఏ కోర్స్ అయితే కావాలో చూసుకుని ఆ కోర్స్ ప్రకారం పెట్టండి. అంటే కొంచెం హ్యుమానిటీస్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, సైన్స్ డిగ్రీస్ కానీ కొంచెం బెటర్ కాలేజెస్ నేను ఇంకా కొన్ని చెప్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. నేను బీఎస్సీ కాలేజ్ మంచి కాలేజ్ లిస్ట్ చెప్పాను. ఎవరన్నా ఆ వీడియో వినకపోతే దయచేసి ఆ వీడియో వినండి. టాప్ 30 ఇండియాలో ఉన్నటువంటి BA, BCom, BScలో ఉన్న టాప్ కాలేజెస్ లిస్ట్ చెప్పాను డీటెయిల్గా. అవి నోట్ చేసుకోండి, వాటికి కూడా అప్లై చేసుకోండి. లోకల్గా ఇటు విజయవాడ బందర్ రోడ్లోనూ లేకపోతే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి BAలు, BComలు, BScలు చదివి జీవితాన్ని నాశనం చేసుకోండి. ఇంకెందుకు పనికిరారు ఆల్మోస్ట్ ఆ కోర్స్ చదివారంటే. సో చాలా సందర్భాల్లో చెప్తున్నాం మనం, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
ముఖ్యంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.